కావాల్సిన నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా అది నిర్మించడానికి అవసరమైన కార్యక్రమాన్ని ప్రొఫెషనల్ స్కీమ్స్ కూడా మీరే తీసుకెళ్ళాలి. ఎందుకంటే అది ఎంత ప్రమోట్ అయితే మీకు కూడా ఎంతో కొంత అందులో స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఇప్పుడు ఇంతకుముందే మా సీనియర్ అన్నాడు, లక్షాధికారులు కాదు ఇప్పుడు ఇచ్చేది కోటీశ్వరులు అని చేసిందని. రేపు పొద్దుగాల అక్కడ కూడా మీరు కోటీశ్వరులు కావాలంటే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి. ఫోర్త్ సిటీ చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే పదే పదే చెప్పడం ద్వారా అయినా ప్రజలకు చేరుతుందని. కులీ కుతుబ్ షాహీలు నిజాం హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది, అది మొదటి నగరం. నిజాం అండ్ బ్రిటిషర్స్ కలిసి సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించింది, అది రెండవ నగరం. చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కలిసి సైబరాబాద్ నిర్మించింది, అది మూడవ నగరం. ఇప్పుడు మనందరం కలిసి నాలుగవ నగరం ఫోర్త్ సిటీ, దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ, అది మనందరం కలిసి నిర్మిద్దాం. మీరందరూ భాగస్వాములు అందులో. మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా. మనకు నాలుగో నగరం అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్న ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా, అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది. దాన్ని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది. మనం అందరం అనుకుంటే ఫోర్త్ సిటీని ఫ్యూచర్ సిటీని నిర్మించుకోవడం పెద్ద విషయం కాదు. 100% దాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించుకుందాం. ఆ అద్భుతమైన నగరంలో మనం అందరం భాగస్వాములం అవుదాం. ఎవరెవరైతే రాని వాళ్ళు లేకపోతే మిగతా ఇష్యూస్ ఉన్నాయో, మా పొన్నం ప్రభాకర్ గారు పక్క నుంచి చిట్టి పంపిస్తున్నాడు. రూరల్లో ఉన్న వాళ్ళకి, మండల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా, డిస్టిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకు కూడా చేయాలి అని తప్పకుండా వాళ్ళకు కూడా చాలా వరకు ఇచ్చిండ్రు. ఇంకా ఇయ్యని వాళ్ళు ఏదైనా ఉంటే కూడా జిల్లాల నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటాం. వాళ్ళందరినీ కూడా గౌరవప్రదంగా మీ వృత్తిలో మేము జర్నలిస్ట్ అని మీరు గౌరవంగా చెప్పుకునే విధంగా మీ అవసరాలను, మీ సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. చివరగా నా విజ్ఞప్తి ఒక్కటే, రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు ఒకరినొకరిని గౌరవించుకున్నప్పుడు ఈ సమాజం మనల్ని గౌరవిస్తుంది. మేము మిమ్మల్ని కించపరిచినా, మీరు మమ్మల్ని కించపరిచినట్టు రాతలు రాసిన ఇది ఇరుపక్షాలకు నష్టము. మా వృత్తి ధర్మాన్ని మేము నెరవేరుస్తాం, మీ వృత్తి ధర్మాన్ని మీరు నెరవేర్చండి. తప్పకుండా మళ్ళీ మీ సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి తర్వాత డీటెయిల్గా డిస్కషన్ చేయడానికి మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారికి బాధ్యతలన్నీ అప్పచెప్తున్నా. వారితో కూర్చొని మాట్లాడుకొని ఈ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, ఆ శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయాలతోని మళ్ళీ ఫైల్ తీసుకొని రాండి. తప్పకుండా మీ అందరికీ మంచి జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సీనాన్ అకాడమీ బిల్డింగ్ కంప్లీట్ అయింది, దీని ప్రారంభోత్సవం అంటుండు. డెఫినెట్గా ఏ కార్యక్రమం ఉన్నా నేను వస్తూనే ఉంటాను. భాస్కర్ గారు, డెఫినెట్గా వంశీ చెప్పింది నాకు గుర్తుంది. అంచనా తెచ్చుకున్నాక దాన్ని ఏం చేయాలనో చెప్తా. రెండు ఏది ఉన్నా మీకు ఇచ్చిన భూమితో పాటు మీకు చేయగలిగిన సాయం ఇట్లా మీరు మీ గురించి చెప్తారు. మీతో పాటు నేను కూడా హౌసింగ్ సొసైటీలో సభ్యుని, మా ఇంట్లో వస్తే అంటున్నారు వాళ్ళకి పట్టాలు ఇచ్చినాక నీళ్లు పట్టా ఎప్పుడు వస్తుందని. ఎమ్మెల్సీగా నేను కూడా 10 లక్షలు కట్టినా, నేను కూడా అందులో సభ్యుని. నా ఇంటి పట్టా రాలా, కానీ మీ ఇంటి పట్టా క్లియర్ చేసినాము. కాబట్టి తప్పకుండా మీరు తీసుకొచ్చిన సమస్యలు మా అధికారులు రాసుకున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాటిని పరిష్కరించడానికి ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, కమిషనర్ ఐఎన్పిఆర్ హనుమంతరావు గారు, ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు, ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తరఫున ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు సన్మానం చేస్తున్నారు, రెవెన్యూ ఐఎన్పిఆర్, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా పెద్దలందరికీ ఆత్మీయ సన్మానం. ఫోర్త్ సిటీ అన్నారు ఆనరబుల్ సీఎం. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్, పటిష్టమైన 4వ స్తంభం మీడియా. అలాంటి మీడియాకు ఫోర్త్ అంటే మరి భవిష్యత్తు, అలాంటి భవిష్యత్తు గురించి చెప్పారు. అలాగే ఆనరబుల్ సీఎం ఒక అద్భుతమైన సందేశం తన ఈ సుదీర్ఘ ఉపన్యాసంలో చెప్పింది. విన్ విన్ సిచ్యువేషన్. ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలు గెలవాలి,
ప్రభుత్వం గెలవాలి. అలాంటి ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్న మీడియా గెలవాలి.